కానీ అసలు పని అక్కడ జరుగుతుంది. తర్వాత ఇది అనౌన్స్మెంటే కదా, కమెన్స్మెంట్ అక్కడ జరుగుతుంది. అది దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే సార్, ఏంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రగడ ఇలా కొనసాగుతూ ఉంటుందో ఇదొక సీరియల్ లాగా? అంటే దాని మీద వివాదం అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తులు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు కాబట్టి, అలాగే అధికార పార్టీ దాన్ని కొనసాగిస్తుంది కాబట్టి చాలా కీలకమైనది ఏంటంటే అసలు అవకాశం అడగడం వేరు. మాకు 11 మంది ఉన్నారు, మమ్మల్ని గుర్తించండి అని అడగడం వేరు, మమ్మల్ని ప్రతిపక్షంగా చూడండి అని చెప్పడం వేరు. ప్రతిపక్ష నాయకుడి హోదా లీడరా అనేది ఇక్కడ ప్రశ్న. చాలా స్పష్టంగా ఉన్నదే ఒకటే ప్రతిపక్షం, ఆ ప్రతిపక్షానికి మీరు ఒక్కరే నాయకులు కాబట్టి దాంట్లో ఎవరు ఏం గుర్తించాల్సిన అవసరం లేదు. కానీ మీరు గుర్తింపు ఎందుకు అడుగుతున్నారంటే కొన్ని రాజ్యాంగబద్ధమైన లేదా కొన్ని ప్రత్యేకమైన అంశాలు మీకు కావాలని అడుగుతున్నారు. ఆ అడగడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ కూడా మన దగ్గర కూడా కొన్ని చర్చలు జరిగాయి కదా. నిన్న మనం మాట్లాడుతున్నప్పుడే పయ్యావుల కేశవ్ కూడా మాట్లాడారు. ఇందులో ఒక ముఖ్యమైన అంశం ఏమంటే ఇలా ఉంటేనే ఇవ్వాలి అని ఏమీ లేదు, ఇలా లేకపోయినా ఇవ్వచ్చు అని కూడా లేదు. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనేది రాజ్యాంగంలో లేదు. పార్టీ అంటే ఏంటి, గ్రూప్ అంటే ఏంటి అనేది ఉంది. దాని ప్రకారం అది కూడా 1977లో వచ్చింది. అప్పటి వరకు లేదు అసలు. రాజ్యాంగంలో ఉండే 77 వరకు ఎందుకు ఖాళీగా ఉంది? కీలకమైన ప్రశ్న. సో 77లో జనతా ప్రభుత్వం వచ్చి ప్రజాస్వామ్య పునరుద్ధరణ అదంతా జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకుడు దానికి కూడా వచ్చింది. అయితే అంతకుముందు మొదటి సభాపతిగా ఉన్న మౌలంకర్ రూల్స్ పెట్టాడు. ఆ రూల్స్ ప్రకారం 10% ఉంటేనే పార్టీ లేకపోతే గ్రూపు అని ఒక కొలబద్ద ఇచ్చాడు అని అంతవరకు ఒప్పుకుంటున్నారు. కానీ 10వ షెడ్యూలు ఫిరాయింపుల చట్టం వచ్చినప్పుడు దాంట్లో అది పోయింది. ఆ 10% నిబంధన దాంట్లో లేదు. పార్టీ అన్నదానికి 10% ఉండాలని అందులో లేదు అని. కాబట్టి ఇప్పుడు 10% ఉంటేనే ప్రతిపక్షం అని మీరు ఎలా అడుగుతారు? ఓకే, అది మీరు అనవసరంగా అడ్డం పెడుతున్నారని. ఒకటేమో ప్రాక్టీస్ ప్రకారం చూస్తే ఈ లోక్సభతో సహా చాలా శాసనసభలు ఆంధ్రప్రదేశ్తో సహా ఎక్కడ 10% లేని వాళ్ళను గుర్తించి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఈరోజు పీడీటీ ఆచార్య అని ఈయన లోక్సభ మాజీ కార్యదర్శి, అన్ని విషయాల మీద చాలా బాగా రాస్తారు. సుందరయ్య గారి స్మారకోపన్యాసం గతసారి ఆయన ఇచ్చారు, ఈసారి కాకుండా. అప్పుడు నేను ట్రాన్స్లేట్ కూడా చేశాను, ఆయనతో కొంచెంసేపు ఇంటరాక్ట్ కూడా అయ్యాను నేను. ఆయన ఈరోజు వ్యాసం రాశారు దాని మీద, అపోజిషన్స్ ఎల్ఓపీస్ రెస్పాన్సిబిలిటీస్ అని. ఏమన్నారంటే దాంట్లో ఏముందంటే 1977 చట్టంలో రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆర్ స్పీకర్ ఆఫ్ ది హౌస్ అన్నాడు. రికగ్నైజ్డ్ యాజ్ సచ్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్. ఇతను గుర్తించడం దాన్ని కొలబద్దగా పెట్టారు తప్ప దానికేమీ వేరే అక్కడ పెట్టలేదు. సో రికగ్నైజ్ చేయడం ఒక ముఖ్యమైన నిబంధనగా ఉంది. రికగ్నైజ్ చేయడానికి 10% ఉండాలని ఎక్కడుంది? లేదు కదా. ఫిరాయింపుల నిరోధ చట్టం వచ్చినప్పుడు ఎనీ పార్టీ ఇస్ ఏ రిజిస్టర్డ్ పార్టీ, గ్రూపు పార్టీ అని దాంట్లో డిఫరెన్స్ పాటించలేదు. అది నిజమే. కానీ ఆ మేరకు ఈ చట్టాన్ని సవరించలేదు. సో ఈయన ఆ విషయం ఇంకోటి కూడా రాశాడు. ది టర్మ్ గ్రూప్ ఈజ్ నాట్ ఇన్ ట్యూన్ విత్ ది షెడ్యూల్ 10. నెససరీ చేంజెస్ ఇన్ ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ యాక్ట్ షుడ్ హ్యావ్ బీన్ మేడ్. చేసి ఉండాల్సింది, చేయలా. అవును, ఈ కొత్త 10th షెడ్యూల్ వచ్చిన తర్వాత కాన్సిక్వెంట్గా తదనుగుణంగా చేయాల్సిన మార్పులు ఏవో చేయలేదు. ఇప్పుడు చేస్తారా లేదా? చేయదలుచుకుంటే చేయొచ్చు. ఎప్పుడైనా అధికారంలో ఉన్నవాడు ప్రతిపక్షాన్ని వీలైనంత నొక్కుదామని చూస్తాడు, కానీ ఉదారంగా ఇవ్వాలని అక్కడ చూడరు. అందుకని షుడ్ హ్యావ్ బీన్ మేడ్ అనే మాట మనకు చెప్పేది ఏంటంటే ఇంకా నాట్ ఎట్ మేడ్, మొదటిది. రెండవది ఏంటంటే ఒకవేళ చేసినా కానీ యాజ్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై స్పీకర్ ఆర్ చైర్మన్ ఆఫ్ ది హౌస్, మీరు అలా చేసినా కానీ మీరు గుర్తించాలి. వాళ్ళు గుర్తించిన తర్వాతే వస్తుంది. దట్ ఈస్ నాట్ ఆటోమేటిక్ కాదు. ఇప్పుడు గుర్తించదలుచుకుంటే పదే చెప్పుకున్నట్టు 70 మంది సభ్యులు ఉన్న ఢిల్లీ శాసనసభలో 3 ఉన్న బీజేపీకి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు. అది ఎక్స్‌గ్రేషియా లాగా, అంటే ఒక విధమైన ఔదార్యంతో ఇచ్చేది. అందువల్ల ఇప్పుడు 94లో కూడా ఇలా జరిగినట్టున్నది కదా. 94లో ఇక్కడ జనార్దన్ రెడ్డి, ఇప్పటికీ హైదరాబాద్లో మీరు చూస్తే లీడర్ ఆఫ్ అపోజిషన్ అని ఉంటుంది.
లీడర్ ఆఫ్ ది లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ. ఓకే. ఇప్పుడు మీరు సింగిల్ అపోజిషన్ అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించకూడదు. ఎందుకంటే భారతదేశంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ 77 వరకు ఎందుకు లేదంటే అనేక అపోజిషన్ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ జగన్ గారు ఒకరే ఉన్నారు కాబట్టి ఆయన అడుగుతుండొచ్చు. ఇప్పుడు 11 మంది కాకుండా 10 మందితో ఇంకో అపోజిషన్ కూడా ఉందనుకోండి, అవును, అప్పుడు ఏం చేస్తారండి స్పీకరు? అప్పుడు 10% ఉంది కాబట్టి అని ఇద్దరు అడుగుతారు కదా. ఇంతకు ముందంతా అడిగింది అంతే కదా. ఇద్దరు సభ్యులు 5 కమ్యూనిస్టులు ఉన్నా, మజ్లిస్ వాళ్ళు 4 లేకపోతే ఇంకొకరున్నా అందరికీ సభాపతులు ఫ్లోర్ లీడర్ ఇచ్చి దాన్ని బట్టి సమయోచితంగా చేస్తూ వచ్చారు వాళ్ళ దీన్ని బట్టి. లేదు ఏ జయప్రకాష్ లాంటి ఆయన ఉంటే ఒక ఆయన ఉన్నా ఏదో విషయాలు తెలుసని కాస్త సమయం ఎక్కువ ఇస్తారు. చిరంజీవి ఉన్నారు, ఆయనకు ఇస్తారు. అంతేగాని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, కానీ చిరంజీవి కూడా తన ముద్ర మనం చూస్తాం కదా. ఎందుకని అంటే వాళ్ళకున్న గుర్తింపు అనండి, బలము, దాన్ని బట్టి. అందుకని ఇక్కడ జగన్ విజ్ఞప్తి చేయడంలో ఏం తప్పులేదు, కానీ అది హక్కు లేదా అసలు మీరు కావాలని అడ్డుపడుతున్నారు, అడ్డు పెడుతున్నారు అనడం పొరపాటు. అడ్డు పెట్టాల్సినంత పరిస్థితి అక్కడ లేదు. అక్కడ మస్ట్ ఏం లేదు. నేను వినిపించా కదా మీకు, షుడ్ హ్యావ్ బీన్ మేడ్, దే ఆర్ నాట్ ఎట్ మేడ్. దీన్ని మనం ఎట్నుంచి ఎటు తిప్పి ఏం వాదించినా అనేక రకాల వాదనలు అయింది. నేను అంత పాండిత్యం నాకు లేదు, కానీ బట్ ది పాయింట్ ఈజ్ దానికి సంబంధించి ఇవ్వాలి అని ఎక్కడ లేదు. ఇవ్వకుండా ఉండడానికి కొన్ని నిబంధనలు అయితే అక్కడ వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఇంకోటి లోక్సభలో కూడా గత 2 సార్లు చేయలేదు. అప్పుడు కూడా చర్చ జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2014లో 54 స్థానాలు ఉన్నప్పుడు మాకు ఇమ్మని అడిగారు. వాళ్ళు 3 సార్లు అడిగారు. సుమిత్రా మహాజన్ అప్పుడు స్పీకర్, ఆమె దాన్ని అలా నానబెట్టి చివరకు మేము ఇవ్వడం లేదని తేల్చారు. ఆమె డెఫర్డ్ అండ్ డిక్లైన్డ్ అన్నారు. వాయిదా వేసి చివరకు లేదు పొమ్మన్నారు. ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఇంకొకటి, జగన్ రాజకీయంగా చూస్తే మీరు ఇంతకుముందు మీరు కూడా దీన్ని సమర్థిస్తూ మాట్లాడారు. అవును. కాబట్టి ఏ విధంగా చూసినా పోనీ మీ మధ్య అంత సత్సంబంధాలు, సుహృద్భావం వెల్లివిరుస్తున్నాయంటే ఒకరి మీద ఒకరు అస్సలు మొహం చూసుకోకుండా, నిప్పులు కాకుంటూ, తిట్టుకుంటూ వాతావరణం కలుషితము, ఉద్రిక్తం చేశారు. మొన్న ఈయన అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా ఆయన బిహేవియర్ మీద కూడా పెద్ద ఎత్తున మళ్ళీ ట్రోల్స్ అవుతున్న నేపథ్యం. ఆయన దగ్గరికి వెళ్ళారు బుచ్చి చౌదరి గారికి, మీకు మంత్రివర్గంలో చోటు ఇస్తామని అనుకున్నారట, రాలేదు అంటే వస్తుంది మీకు తప్పకుండా అని చెప్పి భుజం తట్టారట.